నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏటీడీ నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందన్న మాజీ మంత్రి విడదల రజని. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఆగ్రహం. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మాణిక్యరావు. రాజకీయంగా ఖాళీ అయిపోయిన జగన్ బృందం పెంచి ప్రచారాలు చేస్తుందని విమర్శ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కొండగట్టు ఆంజనేయ స్వామిపై ఉన్న అచంచల భక్తిని మరోసారి చాటుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన పెను ప్రమాదం నుంచి తనను కొండగట్టు ఆంజనేయ కాపాడారని, ఇది తనకు పునర్జన్మ లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే తాను హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ స్వామి ఆశీస్సులతోనే తాను ప్రాణాలతో ఉన్నారని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని బలంగా నమ్ముతానని తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా టీటీడీ నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో 96 గదులతో కూడిన విశాలమైన సత్రం, దీక్షా విరమణ కోసం ఒకేసారి 2000 మంది భక్తులు కూర్చునేలా ఆధునిక మండపం నిర్మించనున్నారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ సహకారంతో ఈ పనులు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు. ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ దీక్షా విరమణకి సత్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజా రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశపు తొలి మహిళా గురువు, మహనీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన పలువురు ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లకు సత్కారం, అభినందన కార్యక్రమం జరిగింది. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి దారం మస్తానయ్యలతో కలిసి ఎంపీ పాకా సత్యనారాయణ
పలువురిని ఘనంగా సత్కరించారు. ముందుగా ఎంపీ పాకా సత్యనారాయణ, నెల్లూరు ఆర్టీసీ జనరల్ చైర్మన్ సురేష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీభారత్ ట్రస్ట్ చైర్మన్ కె కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, మారుబోయిన శ్రీనివాసులు, పాదర్తి కోటారెడ్డి, సారంగం రమేష్ బాబు, అంబరీష్, విశ్వనాథం వాసు, వంక రమణయ్య, మల్లం శ్రీవల్లి, దేవసాన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు రమణయ్య, దువ్వూరు మధురెడ్డి, టీడీపీ నాయకులు జనీల్ అహ్మద్, కె మధు యాదవ్, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగట్టి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక మహామనిషి యొక్క జయంతోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాసదులు, మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మిత్రులు, భారతీ ట్రస్టుకు సంబంధించినటువంటి అనేక విషయాలు కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. సమాజంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కేవలం రాజకీయ పార్టీలతోటి నిమిత్తం లేకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో సేవలు చేయడం ద్వారా ఆ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేయగలమని చెప్పి, చేయవచ్చునని చెప్పి అనేక విషయాలు కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనము చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశం యొక్క వ్యవస్థలో వచ్చినటువంటి అనేక మార్పుల్లో ఒక మార్పు, మనం ఈ తరాన్ని అనుభవిస్తున్న పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచన స్ఫూర్తిని మనం మరొకసారి గుర్తు చేసుకుని వారికి అంజలి ఘటించేటటువంటి సందర్భంగా మనమంతా కూడా ఈరోజు కలవడం జరిగింది. భారతదేశంలో హైందవ వ్యవస్థలో వండుకున్నటువంటి సనాతన ధర్మంలో 4 భాగాలుగా ఈ వ్యవస్థ విడదీయటమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 తెగలుగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ వాస్తవంగా హైందవ మతంలో ఇట్టి వివక్షత లేకుండా ఉన్నప్పటికీ తదనంతరం జరిగినటువంటి బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణ ద్వారా కానీ, లేదా మహమ్మదీయుల యొక్క ఆక్రమణ తర్వాత సమాజంలో వచ్చినటువంటి మార్పుల్లో ఈ అంతరాలన్నీ కూడా ఏర్పడినటువంటి విషయాలు మనం చాలా స్పష్టంగా చూడగలం. మనకు ఉన్నటువంటి సనాతన హైందవ ధర్మంలో అయితే లేదది. అంటే ఈవెన్ శూద్రుడు కూడా తన యొక్క వేదం కనుక పఠించగలిగితే, తన యొక్క మంత్రాలు ఉచ్చరించగలిగితే అతడిని బ్రాహ్మడిగా చూడమన్నాడు. ఒక బ్రాహ్మడు తన యొక్క దాస్యం చేయడానికి సిద్ధపడినట్టయితే అతను శూద్రుడిగా చూడమన్నాడు. ఒక శూద్రుడు లేదా ఒక క్షత్రియుడు వ్యాపారం చేయగలిగితే అతను వైశ్యుడిగా చూడమన్నాడు. ఒక వ్యాపారస్తుడు కథన రంగంలో కత్తి పట్టుకుని తిరిగి తన దేశాన్ని రక్షించగలిగేటటువంటి క్షాత్రధర్మాన్ని పాటిస్తే క్షత్రియుడిగా చూడమన్నాడు. అంటే చేసే పనిని బట్టి కులాన్నిగా నేను విభజించాను తప్ప పుట్టుక చేత కాదనేటటువంటి విషయం మన యొక్క వేదాలు స్పష్టంగా పంచమ వేదంగా చెప్పబడేటటువంటి కృష్ణ భగవంతుడిచే ప్రబోధింపబడినటువంటి ఈ యొక్క మహాభారత భగవద్గీతలో చెప్పినప్పటికీ ఈ మధ్య తరహా ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పు కారణంగా వివక్షతకు సమాజం గురైంది. ఈ వివక్షత ఏ స్థాయికి పోయిందంటే అంటరానితనము, అస్పృశ్యత, దాస్యము, బానిసత్వము ఈ భాగాలన్నీ కూడా ఈ వ్యవస్థలో ఏర్పడటం జరిగింది. ఇట్టి వ్యవస్థను సరిచేసేటటువంటి ఆలోచనలో మొట్టమొదటి అగ్రగామి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. వారి యొక్క ఆలోచన విధానమే ఈనాడు భారతదేశంలో యొక్క మార్పు రావడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు తన స్నేహితుడి యొక్క వివాహానికి ఆహ్వానింపబడినటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి అక్కడ భోజనం చేసి కూర్చునేటటువంటి సమయంలో పక్కనున్నటువంటి వ్యక్తి నీది ఏ కులమో అని అడిగినప్పుడు నేను పలానా కులం అని చెప్పగానే అతను అక్కడి నుంచి బయటికి నెట్టివేయబడితే అతను బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అతనికి కనపడిన మరొక దృశ్యాన్ని చూసి చెలించిపోయాడు. ఆ దృశ్యం ఏంటంటే ఒక వ్యక్తి తన నడుముకు వెనకాల తాటాకు కట్టుకుని తన చేతిలో ఒక ముంత పట్టుకుని తనకు ఉమ్ము వస్తే ఆ ఉమ్మిని ఆ ముంతలో ఊస్తూ
తను నడిచినటువంటి ఆ పాదాలకు సంబంధించినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో దాన్ని చెరిపేస్తూ తన కట్టుకున్నటువంటి టాటాకు వెళ్ళేటటువంటి పరిస్థితి చూసి తనకంటే అత్యంత దయనీయంగా ఉన్నటువంటి ఈ జాతుల పట్ల ఈ సమాజంలో ఒక సరైనటువంటి ఆలోచన కల్పించాలని చెప్పేటటువంటి నిర్ణయం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్ కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడేమవుతోంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచిస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 19 నెలలుగా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్ కి దొరికేవి గానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ గానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. IIIT క్యాంపస్ లో భోజనంలో పురుగులు. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది చూడండి. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా, దీంట్లో కూడా అక్కడ కూడా హై స్కూల్లో చూడండి మధ్యాహ్న భోజనంలో ఏ విధమైనటువంటి భోజనంలో పురుగులు ఉన్నాయో. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా 40 మంది పిల్లలు, బాలికలు ఏ విధంగా అస్వస్థత గురై ఉన్నారో చూడండి. మనం చూసినట్టయితే ఈ 19 months లో 46 మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేక, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోక 46 మంది చిన్నారులు మరి చనిపోయారు. ఎంత బాధాకరం అండి. ఈ ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిలియరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిలియరే.
ఈ 46 మంది మరణాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.